हरिः ओं श्रीगुरुभ्यो नमः। హరిచింతింపక మత్తుడై విషయచింతాయత్తుడై చిక్కి వసరముల్ ద్రుబెడువాడు కింకర గదా సంతాడితోరస్కుడై ధరణీశోత్తమ దండభృన్నివసన ద్వారోపకంఠోగ్రవైతరిణీవన్ని శిఖాపరంపరలచే దగ్ధుండుగా కుండునే. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు సంశయము పని లేదు. ఆ హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు. వంశపవన వింటే కలలోన జీవుండు కౌతూహలంబున పెక్కు దేహంబుల బేరు వడసి ఇంద్రియంబుల వెంట ఎల్ల వృత్తంబులు నిక్షించి మరి తన్ను నెరుగు కరణి అఖిలాంతరాత్మకుడగు పరమేశ్వరుడు అఖిల జంతుల హృదయముల నుండి బుద్ధివృత్తుల నల్ల బోధియై వీక్షించు బంధబద్ధుడుగాడు ప్రాభవమున సచ్చుడానంద బహుళ విజ్ఞానమూర్తి అతని సేవింపనగుగాక. అన్యసేవ కలుగనేరవు కైవల్య గౌరవములు పయదన్నడు సంసార బంధమధిప. అఖిల భూతములందు ఆత్మరూపంబున ఈశుండు హరియుండును ఎల్ల ప్రొద్దు బుద్ధ్యాది లక్షణంబుల కానబడును. మహాశవనీయుడు అహర్నిశంబు వందనీయుడు భక్తవత్సలుండు అత్యంత నియతుడై సతతంబు నియత బుద్ధి ఆత్మరూపకుడగు హరికథామృతమును కర్ణపుటంబుల కాంక్షధీర క్రొలుచుండెడి ధన్యులు కుటిల బహుళ విషయమలినీకృతాంగముల్ వేగ విడిచి విష్ణుదేవుని చరణారవిందయుగము కడకు జనుదురు సిద్ధంబు కౌరవేంద్ర. కామింపకయును సర్వము కామించియునైన ముక్తి కావించి దగన్ లోమించి పరమ పురుషుని నేమించి భజించు తత్వ నిపుణుండధిప. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రాచీన బర్హి ఈ విధంగా సర్వంలోనూ కూడా ఈశ్వర దర్శనం చేసినటువంటి ఆ మలయధ్వజుడు ఈ ద్వంద్వాలన్నిటినీ కూడా సమచిత్తంతో జయించేశాడయ్యా. సమచిత్తంతో అంటే ఏమిటనమాట, అన్నీ కూడా సమానము అనేటువంటి స్థితితో ఆయన మనసు నిండిపోయింది. అలాగా జయించిన తరువాత ఏం చేశాడు అంటే తపసా విద్యయా పక్వ కషాయో నియమైర్యమై యుయుజే బ్రహ్మణ్యాత్మానం విజితాక్షానిలాశయ. అప్పుడు మలయధ్వజుడు తపస్సు చేత విద్యయ ఉపాసన చేత, విద్య అంటే మంత్రాలు, మంత్రోపాసన చేత, దాని తపస్సు చేత నియమై నియమాలని యమములు అంటే నియమం యమము అని ఉన్నాయి కదా, వాటి చేత పక్వ కషాయ అంటే పరిపక్వం, అతని వాసనలన్నీ కూడా యమ నియమాదుల చేత, తపస్సు చేత, ఉపాసన చేత ఆయన మనసంతా కూడా సమచిత్తంతో ఉండి ఈ ద్వంద్వాలన్నిటికీ కూడా అతీతంగా చేసేసుకుని విజిత అక్ష అనిల ఆశయ ప్రత్యాహారం అని, ప్రాణాయామం, మనోనిగ్రహం అనేటువంటివి ఏవైతే చెప్పబడ్డాయో వాటినన్నిటినీ కూడా తాను ఉపాసన చేస్తూ, తపస్సు చేస్తూ, మంత్ర పఠనం చేస్తూ, నిరంతర హరినామస్మరణ చేస్తూ వీటి చేత ఆయన ఏం చేశాడంటే బ్రహ్మణి ఆత్మానం యుయుజే. బ్రహ్మణి అంటే పరమాత్మ యందు తన మనస్సుని, తన బుద్ధిని, తన చిత్తాన్ని, తన అహంకారాన్ని కూడా యుయుజే ఆ పరమాత్మలో లైక్యం చేసేసాడు. మామూలుగా యమములు అంటే ఏమిటంటే సత్యం మాట్లాడడం, అహింస, ఆశ్చర్యం అంటే దొంగతనం చేయకపోవడం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం, ఎవరిని ఏది కూడా తీసుకోకుండా ఉండడం. తర్వాత నియమాలంటే ఏమిటంటే శౌచం,
శుభ్రంగా ఉండడం, తపస్సు, సంతోషం, స్వాధ్యాయం అంటే పురాణ పఠనం, వేదాధ్యయనం, ఉపనిషత్ పఠనం, ఇటువంటివన్నీ. ఈశ్వర ప్రణిధానము అంటే భగవంతుడిని పూజ చేయడం అనేటువంటి వాటిని యమ నియమములు అంటారు. ఇవే జీవిత లక్ష్యంగా పెట్టుకుంటూ తర్వాత ఇవి ఎప్పుడైతే మనం పెట్టుకుంటూ ఉంటామో అప్పుడు మనకి వాసనలు నిర్మూలించబడతాయి. అదనమాట. హింస చేయటం లేదు, ఆశ్చర్యం ఎవరి నుంచి ఏమీ ఆశించటం లేదు, బ్రహ్మచర్యాన్ని వహిస్తూ ఉన్నాము. తర్వాత నియమాలుగా శౌచంగా శుభ్రంగా ఉంటూ సత్యస్వరూపమైనటువంటి భగవంతుడినే ధ్యానం చేస్తూ ఈశ్వరార్పణం చేస్తూ ఈశ్వరారాధన చేస్తూ ఈశ్వర సంబంధమైనటువంటి విషయాల మీదే మన మనసు లగ్నం చేసినప్పుడు అవే వాసనల కింద చిత్తంలో చేరుకుని ఉంటాయి. అప్పుడు అటువంటి చిత్తము ఒకవేళ యాక్టివేట్ అయినా మనం అవే మాటలు మాట్లాడతాం, అవే చదువుతూ ఉంటాం, అవే ధ్యానిస్తూ ఉంటాం, అదే సంబంధమైనటువంటి ఒక జీవన విధానం మనకి ఏర్పడుతూ ఉంటుంది. అలాగ చేయడం వల్ల వాసనలన్నీ నిర్మూలించబడ్డాయ్యా. తరువాత ఆయన ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణం, ధ్యానం ఇవన్నీ చేసి అష్టాంగ యోగంలో చెప్పబడినటువంటి యోగ మార్గం ద్వారా పరబ్రహ్మ స్వరూపంలోకి ఏ విధంగా అయితే తన జీవుణ్ణి కలుపుతాడో ఆ విధంగా ధారణ చేసేసి విలీనం సమాధి చేశాడు. అందులో సమాధి చేసేసాడయ్యా. చేసేసి ఆయన ఎలా ఉన్నాడు అంటే ఆస్తే స్థాణురివైకత్ర దివ్యం వర్షశతం స్థిర వాసుదేవే భగవతి నాణ్యద్వేదోద్వహన్ రతిం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ ఏకత్ర ఒకే చోట దివ్యం వర్షశతం 100 దివ్య సంవత్సరాల పాటు స్థాణుహుయివ బండరాయి వలె ఉన్నాడయ్యా. ఉండి భగవంతునైనటువంటి వాసుదేవుడి యందు అంటే అన్నిట్లోనూ కూడా వసించి వెలుగు స్వరూపం కింద వెలిగిపోయేటువంటి ఆ వాసుదేవుడి యందు రతిం ప్రీతిని ఉద్వహన్ ఎంతో ప్రేమ పెంచుకున్నాడు ఆ భగవంతుడు. అనన్య మమత విష్ణు ప్రేమ సంగతో. ఉపాసన చేయడమే కాకుండా ప్రేమను కూడా ఆయన పెంచుకున్నాడయ్యా. పెంచుకుని ఏం అన్యత్ నవేద, ఇక ఇదేది కూడా పట్టించుకోలేదు, ఇక వేట్ల మీద కూడా తన ఇంట్రెస్ట్ పడలేదు. భగవంతుడి మీద మాత్రమే, ఆ వెలుగు మీద మాత్రమే, ఆ చైతన్యం మీద మాత్రమే, ఆ జ్ఞానస్వరూపమైనటువంటి ఆ బ్రహ్మ తేజస్సు మీద మాత్రమే తన మనసు, బుద్ధి, చిత్తం, తన నోరు మొత్తం ఇవన్నీ కూడా దాని మీదే పెట్టుకున్నాడు. అన్యత్ ఇతరమును నవేద తెలియకుండెను. మనం గుళ్ళోకి వెళ్ళి అన్ని విషయాలు మనం తెలుసుకుంటూ ఉంటాం. ఎవరు వచ్చారు, ఎవరు రాలేదు, ఎవరేం తిన్నారు, వాళ్ళకి పెట్టండి, వీళ్ళకి పెట్టండి, వాళ్ళకి ప్రసాదం అందిందా, వీళ్ళకి ఇది అందిందా, వీళ్ళు ఫోటోల్లోకి వచ్చారు, రండి ఇలా ఫోటోలు తీయించుకోండి, అవి చేయండి, ఇవి చేయండి అని చెప్పేసేసి మనం గుళ్ళల్లోను, మాల్లోను, పెళ్ళిళ్ళలోను, ఇళ్లల్లోను ఇవన్నీ అన్యత్ర వేద, మనకు అన్నీ తెలుస్తూ ఉంటాయి కానీ తెలియనటువంటిది ఒక్క భగవంతుడు. కానీ మలయధ్వజుడు, మన పురంజనుడు దీనికి రివర్స్ డైరెక్షన్లో ఉన్నాడు. కాబట్టి ఏది ఆచరించాలో, ఎలా ఆచరించాలో, దానికి ఎంత కృషి చెయ్యాలో, ఎంత మనస్థిరత్వం కలిగి ఉండాలో అనేటువంటి విషయం భాగవతం చెప్తుంది. మాకు భాగవతం అక్కర్లేదండి, ప్రసాదాలు, ఫోటోలు, ఇతర కార్యక్రమాలు ఉంటే చాలు, వీఆర్ వెరీ హ్యాపీ. సరే, ఇలాగ ఆయన బండరాయిలాగా ఎలా కూర్చున్నాడు, స్థాణుహుయివ, స్థాణువులాగా ఒక బండరాయి ఏ విధంగా అయితే ఉంటుందో అలాగ 1000 దివ్య సంవత్సరాలు 100 దివ్య సంవత్సరాలు కూర్చున్నాడయ్యా. అతనికి ఇంకేమీ తెలియటం లేదు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ అని అతని శరీరం అంతా కూడా, మనసంతా కూడా మొత్తం ఆ వైబ్రేషన్స్తో నిండిపోయినప్పుడు సమస్త సృష్టి అంతా కూడా వాసుదేవమయంగా కనిపించింది. ఇలాగా
కనిపించినటువంటి ఆ సందర్భంలో సవ్యాపకతయా ఆత్మానం వ్యతిరిక్తతయా ఆత్మని విద్వాన్ స్వప్న ఇవామర్శ సాక్షిణం విరరామః. సవ్యాపకతయా ఆత్మానం వ్యతిరిక్తతయా ఆత్మని విద్వాన్ స్వప్న ఇవామర్శ సాక్షిణం విరరామః. ఇది అద్భుతమైనటువంటి విశేషం. ఏమిటి, ఎలా కనిపిస్తుందంటే ఆత్మ ఉందే, ఈ స్వయం జ్యోతి స్వరూపమైనటువంటి ఈ వెలుగు, ఈ జ్ఞానం అనేటువంటిది దేహేంద్రియ సంఘాతం అంతా వ్యాపించిపోయింది. అంటే ఏమిటంటే ప్రతి అణువులోనూ ఉండేటువంటి అణ్వాంతర భాగాలలోనూ కూడా ఆత్మ చైతన్య ప్రకాశం వ్యాపించిపోయింది. అలాగ వ్యాపించిపోయి ఉన్నా సరే ఈ పదార్థాల కన్నా అది విలక్షణంగానే కనిపిస్తూ ఉన్నది. ఎలా ఉన్నది అంటే స్వప్నంలో జ్ఞాత, తెలుసుకునేటువంటి వాడు, తెలియబడేటువంటి వాడు రెండూ కూడా తనలోనే ప్రకాశిస్తున్నట్టుగా ఉంది అని చెప్తూ ఈ ఆత్మ ఈ విధంగా ఈ అంతఃకరణ వృత్తులకు సాక్షిగా చూస్తూ ఉన్నది అని ఆయన అన్ని వ్యవహారాల నుండి విరమించాడు అన్నాడు. ఇది కొంచెం ఇదిగా ఉంది కాబట్టి దీనికి ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఆత్మ దేహేంద్రియ సంఘాతంలో వ్యాపించి ఉంది. వ్యాపకత ఆత్మానం, వ్యాపకత వ్యాపించిపోయి ఉంది. ఆత్మ యొక్క డెఫినేషన్ ఏమిటంటే వ్యాపకత్వం అనేటువంటి ఆత్మ యొక్క ఒకానొక గుణం అన్నమాట. అంటే ఉదాహరణకి బంగారం నగలు తీసుకోండి. బంగారము అనేటువంటి పదార్థము దేహ సంఘాతము, దేహేంద్రియ సంఘాతం అంటే ఒక నెక్లెసు, ఒక ఉంగరము, ఒక వడ్డాణము, ఇంకొకటి అనేక రకాలైనటువంటి ఆభరణ స్వరూపాలు ఉన్నాయే, రూపాలు ఉన్నాయే, అవి దేహేంద్రియ సంఘాతాల కింద అనుకోవాలి. అంటే ఏమిటనమాట, అవి ఒక్కొక్కటి ఒక్కొక్క రూపంతో, ఒక్కొక్క దేహంతో ఉంది, అంటే ఒక్కొక్క ఆకారంతో కలిగి ఉంది. కానీ ఏ ఆకారంలోకైనా సరే పూర్తిగా వ్యాపించిపోయి ఉన్నది ఏమిటంటే ఒక్క బంగారం మాత్రమే. ఆత్మ దేహేంద్రియ సంఘాతం అంతా వ్యాపించిపోయినను అది వ్యాపకతయాత్మానం, అన్నిట్లోనూ వ్యాపించిపోయి ఉంది. అప్పుడు ఆ ఆత్మ, ఆ బంగారం నేను నెక్లెస్ కాదు, నేను ఉంగరం కాదు, నేను వడ్డాణం కాదు, నేను పాపిడి పిండి కాదు, నేను బంగారము అని తాను మాత్రం విలక్షణంగానే ఉంది. తనకి ఏ లక్షణాలు లేవు, తను విలక్షణంగానే ఉంది. కానీ ఆ రూపం ఉందే, ఆ ఉంగరం రూపము, ఆ గొలుసు రూపము, అది ఏమనుకుంటుంది అంటే, ఆ గొలుసుకి కొంత జ్ఞానం ఉందనుకుంటే అప్పుడు ఆ గొలుసు ఏమనుకుంటుంది అంటే నేను గొలుసుని, నేను ఉంగరాన్ని, నేను వడ్డాణాన్ని అని చెప్పి ఆ రూపము ఒక నామాన్ని సంతరించుకుంటుంది. అదేవిధంగా మానవుడి యొక్క దేహంలో ఏం చేస్తూ ఉంటుందంటే ఈ బంగారము అనేటువంటిది, అంటే ఈ ఆత్మ చైతన్య ప్రకాశము అనేటువంటిది మన ఊపిరితిత్తుల్లోను, గుండెల్లోను, నరాల్లోను, రక్తంలోను, ఎముకల్లోను, మన కళ్ళల్లోను వీటిలన్నిటిలోనూ కూడా ఆ బంగారం వ్యాపించిపోయి నేను కన్ను, నేను మెదడు, నేను వెంట్రుక, నేను ఎముక, నేను ఇది అని చెప్పి ఇవన్నీ కూడా ఆభరణాలు అన్నమాట. అంటే మానవుడి యొక్క శరీరంలో ఈ దేహము, ఇంద్రియాలు ఇవన్నీ కూడా ఆభరణాలు. వీటిలన్నిటిలోనూ కూడా ఒక చైతన్య ప్రకాశం, ఒక బంగారం వ్యాపించిపోయింది. ఆ బంగారం ఎప్పుడూ విలక్షణమే. అదేవిధంగా బంగారం వేరు, బంగారం విలక్షణంగా ఉంటుంది. ఆ బంగారాన్ని ఆశ్రయించుకుని ఆయా రూపాలు వస్తాయి. అదేవిధంగా దేహేంద్రియ సంఘాతం అంతటినీ కూడా వ్యాపించిపోయి ఈ ఆత్మ చైతన్య ప్రకాశం ఉంది. అదేవిధంగా ఓ చెట్టు తీసుకున్నావు, దోమ తీసుకున్నావు, చీమ తీసుకున్నావు, ఏది తీసుకోండి, అవన్నీ కూడా దేహేంద్రియ సంఘాతాలని కలయిగా వచ్చినటువంటి, సంఘాతం అంటే కలయిగా వచ్చాయి, అన్నీ కలిపితే వచ్చినటువంటివి. వాటిలన్నిట్లోనూ ఏమిటుంది అంటే ఈ బంగారం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. హిరణ్యవర్ణాం,
ఆ బంగారమే, ఆ శక్తే, ఆ పరమాత్మ యొక్క తేజమే దేహేంద్రియ సంఘాతంలో నిండిపోయి ఉన్నది అని చెప్పి ఆ బంగారాన్ని మాత్రమే మనం చూడగలగాలి. ఆ బంగార స్వరూపమైనటువంటి వాడే బంగారము. హిరణ్య గర్భుడు, హిరణ్యవర్ణం, అటువంటి విధంగా ఉంటుంది. సరే, అదొక ఎగ్జాంపుల్ అయిన తర్వాత అలాగా ఈ మలయధ్వజ మహారాజు తపస్సు చేత వాసుదేవోపాసన చేత ఆ విధంగా తాను ఫీల్ అవ్వగలడం ప్రారంభించాడయ్యా ప్రాచీన బరిహి. ఇది కూడా ఇంకా ఎలా ఉంటుందంటే స్వప్నంలో స్వప్నం ఉంది, మనం పడుకుని ఉంటాం, మనకు కల వస్తుంది. కల వచ్చేటప్పుడు కలలో అనేక మంది కనిపిస్తూ ఉంటారు, మనం కూడా అక్కడ ఉంటూ ఉంటాం. అది మనకి కల అనేటువంటి ఒక ఎరుక కూడా అట్ ది సేమ్ టైం ఉంటూ ఉంటుంది. ఈ కళలో తెలుసుకునేటువంటి వాడు, కళలో యాక్ట్ చేసేటువంటి వాడు అంతా కూడా ఎక్కడి నుంచో మనలోనే ఉన్నాడుగా. మనలోనే ఉండి మనలోనే అనేక రకాలైనటువంటి వ్యక్తుల కింద, అనేక రకాలైనటువంటి దృశ్యాల కింద కనిపిస్తూ ఇవన్నీ మనలోనే ఉన్నాయి. అదేవిధంగా ఈ సృష్టిలో ఉండేటువంటి సమస్త వస్తు జాలాలలోనూ, సమస్తమైనటువంటి ఆలోచనల్లోనూ, సుఖదుఖాల్లోనూ, ద్వంద్వాల్లోనూ కూడా తానే వ్యాపించిపోయి వాటిలన్నిటినీ కూడా ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. అటువంటి ఆత్మస్వరూపాన్ని ఇప్పుడు ఆ ఆత్మను ఆ విధంగా ఈయన అంతఃకరణ వృత్తులకు సాక్షిగా ఉన్నాడు. అంటే ఏమిటనమాట, ఒక తెర మీద బొమ్మలు పడుతున్నాయి అనుకోండి, తెర సాక్షిగా ఉంటుంది. తెర మీద అనేక రకాలైనటువంటి బొమ్మలు వచ్చి పడిపోతూ ఉంటాయి. ఆ బొమ్మలు ఏడుస్తూ ఉంటాయి, దుఃఖిస్తూ ఉంటాయి, అవి చేస్తూ ఉంటాయి, ఇవి చేస్తూ ఉంటాయి. అయినా ఆ తెర మాత్రం వాటిని అలాగ చూస్తూ ఉన్నట్టుగా ఈ మలయధ్వజ మహారాజు యొక్క ఆ స్థితిని, ఆహా నేను అనేటువంటి ఆ పరమాత్మ యొక్క సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ, నిత్య, శుద్ధ, నిర్మల, ముక్త, శుద్ధ, బుద్ధమైనటువంటి ఆ తేజస్సు మీద నా దేహం అనేటువంటిది పడుతోంది, నా అంతఃకరణ పడుతోంది అని వాటిల్ని, ఆ తెర బొమ్మల్ని ఏ విధంగా అయితే చూస్తూ ఉంటుందో అలాగా ఈయన ఇవామర్శ సాక్షిణం, సాక్షిగా విరరామ, వాటిని చూస్తూ వాటి నుంచి ఏమీ పట్టించుకోకుండా విరరామ, దాని నుంచి తాను డిటాచ్ అయిపోయి ఉన్నాడు. అంటే తెర అన్నమాట. అంటే తెల్లనైనటువంటి తెర మీద అనేక రకాలైనటువంటి నల్లనైనటువంటి బొమ్మలు పడ్డాయి, సముద్రాలు పడ్డాయి, అగ్నిగోళాలు పడ్డాయి. ఏం పడినా తెర ఏ విధంగా అయితే కాలదో అదేవిధంగా మన మనస్సు, మన ఇంద్రియాలు, మన శరీరము ఇవన్నీ కూడా ఒకానొక అద్భుతమైనటువంటి ఆత్మచైతన్య ప్రకాశ స్వరూపమైనటువంటి ఒక తెర మీద మన శరీరం పడింది. ఈ మిగతా చుట్టూ ఉండేటువంటి సమస్త ఈ ప్రపంచ దృశ్యమాన జగత్తంతా కూడా ఆ తెర మీద ఆడుతోంది అని చెప్పి దానిని తెరలాగా చూసేటువంటి ఆ తెలివి, ఆ కాన్షియస్నెస్ భగవంతుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఆ విధంగా ఈయన ఇవామర్శ సాక్షిణం అలా చూస్తూ ఉండేటప్పటికీ విరరామ, దాని నుంచి ఆటోమేటిక్గా మనం డిటాచ్ అయిపోతూ ఉంటాం. ఆ డిటాచ్మెంట్ సకల వ్యవహారాల నుండి కూడా ఆయన వచ్చేసాడయ్యా అన్నాడు. ఏమండి, ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నప్పుడు మనం ఊహించుకుంటూ ఉంటే ఎంత ఆనందంగా కనిపిస్తుందో అదే ప్రాక్టీస్ చేయాలి. అదే ఇప్పుడు మామూలుగా ఉండేటువంటి సందర్భంలో ఏమిటంటే వీళ్ళు మనవాళ్ళు, వీళ్ళు ఇది అది ఇది అని చెప్పేసేసి మన మనసుని వాళ్ళ మీద పడేసేసి, ఆ వస్తువుల విజాలాల మీద పడేసేసి, ఆ దృశ్యాల మీద, ఆ దుఃఖాల మీద, ఆ సుఖాల మీద పడేసేస్తున్నాం. మన మనసు పడేసేటప్పుడు సాక్షిగా చూడటం లేదు, సాక్షిగా చూస్తున్నాం అని చెప్పి మనని మనం మోసం చేసుకుంటూ అబద్ధాలు ఆడుతున్నాం. మనం ఏమీ సాక్షిగా చూడటం లేదు. సాక్షిగా చూడాలి అంటే నిరంతరము కూడా అన్నిటిలోనూ కూడా వాసుదేవ స్వరూపమైనటువంటి ఆత్మచైతన్య ప్రకాశం యొక్క ఆ వైబ్రేషన్స్ మన మనసులో కలిగినప్పుడు ఆ వైబ్రేషన్స్ వల్ల ఆ చెత్త అంతా కూడా తొలగిపోయి ఆ స్వరూపం మనకి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ చతుర్థ స్కంధం, పంచమ స్కంధం అయ్యేంత వరకు కూడా వాసుదేవ తత్వస్వరూపానికి సంబంధించినటువంటి ఉపాసనా మార్గంలో చెప్పినటువంటి కథ ఇది. అయిన తర్వాత సాక్షాత్ భగవతోక్తేన గురుణా హరిణా నృప విశుద్ధ జ్ఞానదీపేన స్ఫురత విశ్వతోముఖం పరే బ్రహ్మణి చాత్మానాం పరం బ్రహ్మ తథాత్మని వీక్షమాణో విహాయేక్షామస్మాదుపరరామ. నృప, ఓ రాజా,
గురుణ పరమగురువు అయినటువంటి ఆ శ్రీహరి భగవానుడు అతని అంతఃకరణంలో, అతని యొక్క మనసు బుద్ధి చిత్త అహంకారంలో చాలా విశుద్ధమైనటువంటి ఆత్మజ్ఞాన ద్వీపాన్ని ప్రకాశింపజేశాడయ్యా. ఎందుకంటే నిరంతరము భగవంతుణ్ణి మనం ప్రార్థించవలసింది ఏమిటంటే, స్వామి నీవు పరమాత్మ స్వరూపమైనటువంటి జ్ఞానస్వరూపమైనటువంటి వెలుగు స్వరూపం కాబట్టి ఒక్కసారి నీ వెలుగుని నా హృదయ మధ్యంలో నుండి వెలుగుని నువ్వు ప్రసరింపజేసినట్లయితే నాకు ప్రాణం వేరుగా, నా కళ్ళు వేరుగా, నా శరీరం వేరుగా, నా ఆలోచనలు, నా దుఃఖాలు అన్నీ కూడా వేరు 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 వేరుగా కనిపించి ఇవేమీ నేను కాదు, నీ వెలిగే నేను అనేటువంటి ఆ ప్రకాశ స్వరూపం కింద ప్రకాశింపజేశాడయ్యా ఆయన అన్నాడు. అంటే ఉదాహరణకి మనం చీకటి గదిలోకి వెళ్ళాం అనుకోండి, చీకటి గదిలోకి వెళ్ళినప్పుడు ఏముంటుంది, వెంటనే లైట్ వేసేటప్పటికి ఆ లైట్ యొక్క ప్రకాశంలో మనకు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనలో ఒక లైట్ ఉంది, ఆ లైట్ వెలిగేటప్పటికీ మన బ్రెయిను, మన గుండె, మన కాళ్ళు, మన చేతులు ఇవన్నీ మనకి అలా కనిపిస్తూ ఉంటాయి. అదే వెలుగు బయట పడేటప్పటికి ఓహో ఇప్పుడు సూర్యోదయం అయింది, ఎండ వచ్చింది అని చెప్పి ఆ ఎండని కనిపించడానికి కారణం ఏమిటంటే మనలోనే ఉండేటువంటి ఒక వెలుగు మన కళ్ళ ద్వారా వెళ్ళి సూర్యరశ్మి మీద పడి ఇది ఎండ అని మనకి చెప్తోంది. ఆ విధమైనటువంటి ప్రకాశమే ఆయన పరమాత్మ అయినటువంటి వాడు. అటువంటి ఆ జ్ఞానం ఏమైందంటే మొత్తం సర్వతోముఖంగా వ్యాపించిపోయింది. అంటే ఏంటి, తనలోనే ఉండేటువంటి ఆ జ్ఞానస్వరూపుడైనటువంటి ఆ భగవంతుడే తన కళ్ళ ద్వారా, చెవుల ద్వారా, నాలుక ద్వారా, ముక్కు ద్వారా, శరీరం ద్వారా ఆ ఆత్మచైతన్య ప్రకాశం మొత్తం సర్వతోముఖం మొత్తం అంతా కూడా వ్యాపించిపోయిందయ్యా. అప్పుడు ఏం జరిగింది అంటే పరబ్రహ్మయందు ఆ వెలుగుయందు తన మనసుని కలిపేశాడు. అదేవిధంగా దేశకాల వస్తువులన్నిట్లోనూ కూడా పరబ్రహ్మ స్వరూపాన్ని దర్శించాడయ్యా. అంతటితో అప్పుడు ఆయన మనోవృత్తులన్నీ కూడా అందులో లీనమైపోయాయి. అలా లీనమైపోతూ తన దేహాన్ని విడిచిపెట్టేశాడయ్యా. విహాయ తస్మాత్ ఉపరరామ, విహాయ తస్మాత్ ఈ కనిపించేటువంటి ఈ ప్రపంచం నుండి తన దేహాన్ని వదిలేశాడు ఆయన. అలాగా దేనితో, విశుద్ధ జ్ఞానదీపేన పరే ఆత్మానం తథా ఆత్మని పరబ్రహ్మంచ వీక్ష. తనలో ఉండేటువంటి జ్ఞానస్వరూపం చేతే తన దేహ సంఘాతం దగ్గర నుంచి సమస్తమైనటువంటి దృశ్యమాన జగత్తంతా కూడా అదే బంగారం, అదే వెలుగు, అదే తెర వ్యాపించిపోయి వాటిల్లో ఈ విధంగా ఎండమావులులాగా ఇవన్నీ ఇలాగా కనిపిస్తున్నాయి. కానీ ఆ ఎండమావుల్లో నీరు కింద కనిపిస్తోంది, చెట్లు పుట్టలు మనుషులు, నా దేహం, నా ఆలోచనలు, సుఖాలు దుఃఖాలు వీటి కింద కనిపిస్తూ ఉండేటువంటి స్థితిని ఆయన గ్రహించేశాడయ్యా. అలాగ గ్రహించేసేటప్పుడు అప్పుడు ఆయన దేహాన్ని వదిలేసినటువంటి పరిస్థితిలోకి ఆయన వెళ్ళాడు. వెళ్ళిన తరువాత ఏం జరిగింది అనేటువంటి విశేషాన్ని ఆ ప్రాచీన బర్హి మహారాజుకి చెప్తూ, పతిం పరమధర్మజ్ఞం వైదర్భీమలయధ్వజం ప్రేమ్ణా పర్యచరిధిత్వా భోగాన్ సా పతిదేవత. ఇప్పుడు ఆయన దేహాన్ని వదిలేశాడుగా, బండరాయిలాగా అలా కూర్చుండిపోయాడు. ఈ పరబ్రహ్మ స్వరూపంలోకి ఆయన కలిసిపోయిన తర్వాత పతిదేవత, భర్తయే దైవంగా కలిగినటువంటి ఆ వైదర్భి ఉంది కదా, అంటే మన పూర్వజనంలో పురంజనుడు వైదర్భు ఈ రాజకుమారుడి కింద పుట్టింది కదా, ఆవిడ కూడా వచ్చేసింది కా ఈయనతో పాటు మలయధ్వజ పర్వతానికి. వచ్చిన తర్వాత ఆ రాజకుమారి భోగాన్ హిత్వాహ, సమస్తమైనటువంటి భోగాలన్నింటినీ కూడా వదిలేసేసి భర్త అయినటువంటి ఆ మలయధ్వజ మహారాజుని పరమధర్మజ్ఞం, అన్ని ధర్మాన్ని తెలుసుకుని మలయధ్వజ మహారాజుని ప్రామ్ణ పరి ఆచరతే, ఆయన్ని సేవించడం ప్రారంభించిందయ్యా ఎంతో ప్రేమతోనూ. ఆ తరువాత ఆ ప్రేమించేటువంటి సందర్భంలో ఆయనకి సేవ చేస్తూ ఏ విధంగా ఉంది అంటే, చీరవాస వ్రతక్షామ వేణీభూత శిరోరుహ
బభావుపతిం శాంత శిఖా శాంతమివానలం. వెంటనే ఆవిడ అన్ని భోగాలు వదిలేసింది కాబట్టి పట్టు చీరలు, కొత్త కొత్త అలంకరణలు, పౌడర్లు, మంచి మ్యాచింగ్ జాకెట్లు, చీరలు ఇవన్నీ ఏమీ లేకుండా సాధారణమైనటువంటి నారబట్టలు ధరించి నియమనిష్టాలను పాటిస్తూ ఆవిడ మలయధ్వజుడి యొక్క సేవ చేస్తూ చాలా చిక్కిపోయింది. ఆమె జడలు కూడా ఆ జుట్టంతా కూడా జడలు కట్టేసిందయ్యా. ఆమె ఎలా ఉంది అంటే భర్త సమీపంలో చల్లారుచున్నటువంటి అగ్నిలో లేచినటువంటి అగ్నియందలి పొగలేని జ్వాల వలె ఉంది. అంటే ఏమిటి, ఒక అగ్నిహోత్రం మండుతూ ఉంటుంది, అది నెమ్మదిగా తగ్గిపోతూ ఉన్నప్పుడు పొగ ఉండదు, కానీ ఆ జ్వాల అలా నెమ్మదిగా ఏ విధంగా అయితే తగ్గిపోతూ ఉంటుందో ఆ విధంగా పొగలేని జ్వాల వలె శాంత శిఖా ఇవ బభౌ, ఆ అగ్ని శిఖలాగా ఆవిడ బభౌ ప్రకాశించిందయ్యా అన్నాడు. రేపటి కార్యక్రమంలో ఏం జరిగింది అనేటువంటి విశేషాన్ని చూద్దాం.